పంచభూతాలలో మూడవది ముఖ్యమైనది అగ్ని. మనిషి జీవితంలో అడుగడుగునా కూడా అవసరము పడుతుంది. నిప్పు లేనిదే ప్రాణం నిలవదు. జఠరాగ్ని మండుతూ ఉన్నంతసేపు మనిషి జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసి ఆరోగ్యంగా ఉంటారు. ఆకలి వేసినప్పుడు వంట చేసుకోవాలంటే మొదట కావాల్సింది నిప్పు. ఇంతటి మహిమ గలది కనుకనే అగ్నిని ఋగ్వేదంలోని తొలి మంత్రం అగ్నిమీలే పురోహితం అని ప్రస్తుతించింది. అగ్నులు 3 రకాలని శాస్త్రం చెబుతుంది. వీటినే త్రేతాగ్నులు అంటారు. ఇందులో మొదటిది గార్హస్థ్యాగ్ని, అంటే గృహస్థులు తమ ఇంటి అవసరాల కోసం వాడేది. రెండోది ఆహవనీయాగ్ని, అంటే హోమాదులలో యజ్ఞకుండంలో హవిస్సుల రూపంలో దేవతలకు సమర్పించేది. మూడోది దక్షిణాగ్ని, మనిషి మరణానంతరం చితిని కాల్చేటప్పుడు వాడే అగ్ని. ఇలా 3 విధాల అగ్నులు మనిషికి జనన మరణ పర్యంత అత్యవసరాలు. దేవతలకు అగ్నిముఖులని పేరు. వారికి ఏది సమర్పించాలన్నా హోమాదుల ద్వారానే సమర్పించాలి. నేరుగా వచ్చే ఏ దేవత దేన్ని స్వీకరించదు. దేవతలకు మానవులకు మధ్య అనుసంధాతగా అగ్ని ఉంటాడనేది అనాదిగా వస్తున్న నమ్మకం. 27 నక్షత్రాలలో కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి అనే 6 నక్షత్రాలు అగ్నికి సంబంధించినవి. వేదాలకు అంగం అయిన జ్యోతిష శాస్త్రంలో కృత్తికతో ప్రారంభించి భరణితో ముగుస్తూ 27 నక్షత్రాల గణన కనపడుతుంది. ఆయా నక్షత్ర సమయాల్లో చేసే యాగాలను నక్షత్రేష్టి అని పిలుస్తారు. ఉపనిషత్తులలో ఎంతో ముఖ్యమైనది, ఆత్మవిద్య కలవాలమైనది కఠోపనిషత్తు. ఇందులో నచికేతుడు యమధర్మరాజును కోరిన వరం తనకు అగ్ని విద్యను కూర్చి తెలియజేయమని. అష్టాదశ పురాణాలలో ఒకటి అగ్ని పురాణం. ఇది అగ్నిదేవుడికి సంబంధించిన అనేక మహిమలను ప్రకటించింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంలో ఒకచోట తపోవనాలన్నీ పైకి ఎంతో ప్రశాంతంగా కనపడుతున్నా వాటిలో మునుల తపశ్శక్తి అనే అగ్ని దాగి ఉందని, దాన్ని ఎవరైనా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే కాల్చివేస్తుందని అంటారు. అల్లసాని పెద్దన రచించిన మరుచరిత్ర ప్రబంధంలో ప్రవరుడు హిమాలయ సౌందర్యాలను దర్శించి తన ఇంటికి బయలుదేరుతున్నప్పుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థించి క్షణాలలో ఇల్లు చేరుకోవడం కనపడుతుంది. అందరికీ అగ్ని ఆరాధ్య దేవత. దేవాలయాలకు వెళ్ళినప్పుడు భగవంతుడి ఇచ్చే హారతులు అగ్ని కీలకం. నిప్పు లేనిదే పొగరాదు అనేది మన సామెత. నిప్పులు చెరిగే ప్రచండ సూర్యుడిలో నిరంతర విస్ఫోటనాలతో విస్తరించే నక్షత్రాలలో ఉండేది అగ్ని. అది లేకుంటే విశ్వం అంతా చల్లబడి మంచుతో గడ్డకట్టుకొని పోతుంది. సూర్యుడికి ఎంతో దూరంలో ఉన్న విగ్రహాలన్నీ గడ్డకట్టిన మంచు ముద్దలే అవుతాయి. దాంతో జీవం ఉండే అవకాశాలు శూన్యం. అందుకే అగ్నిని ఎంతో పవిత్రంగా భావించి ఆరాధించాలని సాంప్రదాయం చెబుతుంది. అగ్నితోనే జీవం, అగ్నితోనే చైతన్యం అనేది సత్యం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.